హాయ్ అండి. బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కటింగ్ చూడండి ఫ్రెండ్స్. స్ట్రైట్గా ఒక లైన్ గీసుకున్న తర్వాత ఇంకొక లైన్ కుట్టు కోసం పెట్టుకోవాలండి. ఇప్పుడు నడుం దగ్గర పట్టుకొని బ్లౌజ్ కరెక్ట్గా కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత 2 ఇంచెస్కి ఒక మార్కింగ్, 1 ఇంచ్కి ఒక మార్కింగ్, అంటే బ్యాక్ డాట్స్ కోసం ఎక్స్ట్రా అండి. తర్వాత కప్పు పొడుగు ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత నడుం దగ్గర టేప్ పట్టుకొని కరెక్ట్గా నడుము ఎంత 33 ఇంచెస్ అంటే 8.5 వస్తుంది. టేపు మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి బ్యాక్ డాట్స్ కోసం. కరెక్ట్గా వస్తుంది బ్లౌజు. తర్వాత బ్లౌజు బ్యాక్ పొడుగు డాట్ దగ్గర నుంచి షోల్డర్ మిడిల్లోకి లాగి పట్టుకొని కరెక్ట్గా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. కుట్టు కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత నడుం 33 వచ్చింది కాబట్టి నెక్ మార్కింగ్ 2.5 పెట్టుకోవాలి. నెక్ విడితేమో 2.5కి ఒక మార్కింగ్ ఇచ్చుకోవాలండి. తర్వాత షోల్డర్ ఉక్స్ పట్టి ఉన్నది ఈ సైడ్ తీసుకోవాలి. షోల్డర్ ఎంత ఉంది ఎగ్జాక్ట్ ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ తీసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్ మొత్తం ఎంత వచ్చిందంటే 5.5 వచ్చింది. సేమ్ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా 5.5కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. స్ట్రైట్గా రావడం కోసమే మార్కింగ్ అండి. నేను చెప్పిన మెథడ్లో ఒకసారి బ్లౌజ్ కట్ చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. చంక రౌండ్ కోసం కూడా 6 ఇంచెస్ 33 ఇంచెస్ నడుము బేస్ చేసుకొని 6 ఇంచెస్ వస్తుంది అన్నట్టు. తర్వాత స్ట్రైట్గా ఈ మార్కింగ్ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని నెక్కి కూడా మనం 2.5కి ఒక మార్కింగ్, 2.5కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా అండి. అక్కడ నెక్ రౌండ్ కోసం కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్ గీసుకోవాలి. తర్వాత చంక రౌండ్ కోసం 1.5 ఇంచు మార్కింగ్ పెట్టుకోవాలి. మన బ్లౌజు చంక రౌండ్ భుజం షోల్డర్ దగ్గర నుంచి మనం ఎగ్జాక్ట్ కుట్ట వరకు ఎంత మార్కింగ్ ఉందో అని చెప్పేసి పట్టుకొని సేమ్ ఇదే విధంగా కొలుచుకోవాలండి. ఎగ్జాక్ట్ ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత కర్వ్ స్కేల్తో 1.5 ఇంచు మనం మార్కింగ్ బేస్ చేసుకుంటూ కర్వ్ రౌండ్ గీసుకోవాలండి. తర్వాత మనం ఇప్పుడు బ్లౌజులు నడుం దగ్గర ఇలా స్ట్రైట్ కట్ చేస్తే కిందికి వస్తుందండి. అట్లా రాకుండా ఒక 1/2 ఇంచు పైకి మనం బ్యాక్ డాట్స్ని బేస్ చేసుకొని ఒక 1/2 ఇంచు పైకి కట్ చేసుకోండి. అట్లాంటప్పుడు మనకు బ్లౌజ్ అనేది సైడ్లో కిందికి రాకుండా ఉంటుంది. సేమ్ నేను చెప్పిన మెథడ్లో ఒకసారి కట్ చేసి చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ చాలా బాగా వస్తుంది. నేను చాలా మెథడ్లో బ్లౌజులు కటింగ్ చేసిన ఫ్రెండ్స్. ఎప్పుడు పైన 2.5 నెక్ దగ్గర తీసుకొని కింద 2.5 తీసుకోవడం అని చెప్పేసి చెప్తారు కదా. అట్లా కట్ చేసినప్పుడు బ్లౌజ్ అనే షోల్డర్ అనేది జారిపోతుందండి. అంటే నేను ఇది నా ఓన్గా నేర్చుకున్న ఫ్రెండ్స్. చాలా బ్లౌజులు కుట్టిన బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా, ఫిట్టింగ్ కూడా బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతా నేను. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.